మనందరి జీవితంలో డబ్బు, బ్యాంకులు, అప్పులు మ్మ్. ఈ మూడు పదాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. మన జేబులో ఉన్న నోటు నుండి ఫోన్లో చేసే ఆన్లైన్ పేమెంట్ వరకు అన్నీ వీటితోనే ముడిపడున్నాయి కదా. కానీ ఈ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది? మనకు దొరికిన కొన్ని సోర్సెస్ ఆధారంగా ఈరోజు ఈ మొత్తం వ్యవహారాన్ని కొంచెం లోతుగా తవ్వి చూద్దాం. మన ముందు ఒక 3 పెద్ద ప్రశ్నలున్నాయి. అసలు డబ్బంటే ఏంటి? బ్యాంకులు మన డబ్బుతో ఏం చేస్తాయి? ఇక అప్పు అనేది మనల్ని పైకి తీసుకెళ్తుందా లేక పాతాళంలోకి నెట్టేస్తుందా? ఈ ప్రశ్నలు వినడానికి సింపుల్గా ఉన్నా వీటి వెనుక చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థే నడుస్తుంది. ఇది కేవలం ఎకనామిక్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం కాదు. మనందరి జీవితాలను, మన నిర్ణయాలను, మన భవిష్యత్తును శాసించేది ఇదే. కాబట్టి దీని వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మొదటి దానితోనే మొదలు పెడదాం. అసలు డబ్బుల్లేని ప్రపంచాన్ని ఊహించుకుందాం. పాతకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది కదా. అంటే నా దగ్గర బియ్యం ఉంటే నాకు బట్టలు కావాలంటే దర్జీ దగ్గరికి వెళ్ళి బియ్యమిచ్చి బట్టలు తీసుకోవడం. ఎంత సింపుల్గా ఉంది కదా. పైకి చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ అందులో ఒక పెద్ద చిక్కుంది. దాన్నే ఆర్థికవేత్తలు అవసరాల ఏకకాల కలయిక లేకపోవడం అంటారు. అదంటే అంటే మీకు బట్టలు కావాలి, దర్జీ దగ్గర ఉన్నాయి. కాని ఆ దర్జీకి మీ దగ్గరున్న బియ్యం వద్దు, అతనికి కూరగాయలు కావాలి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బేరం కుదరదు. ఓ మీరు కూరగాయలు అమ్మే వ్యక్తిని వెతికి అతనికి బియ్యమిచ్చి కూరగాయలు తీసుకుని మళ్ళీ దర్జీ దగ్గరికి వెళ్ళాలి. ఎంత తలనొప్పి! అవును, నిజమే. నేనెప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదు. నాకు కావలసింది నీ దగ్గరుండాలి, నీకు కావలసింది నా దగ్గరుండాలి. ఈ రెండూ ఒకేసారి జరగడం దాదాపు అసాధ్యం. ఖచ్చితంగా. ఇక రెండో సమస్య విలువ కట్టడం. ఒక జత బట్టలకు ఎన్ని కిలోల బియ్యం ఇవ్వాలి, ఒక కుండకు ఎన్ని ఆవులు సమానం. దీనికి ఒక స్టాండర్డ్ లేదు. అంతా బేరసారాలి, గొడవలే. ఈ గందరగోళాన్ని ఆపడానికే డబ్బు అనే ఒక మధ్యవర్తి వచ్చింది. అందరూ నమ్మే, అంగీకరించే ఒక వస్తువు. దాంతో దేని విలువనైనా కొలవచ్చు, దేన్నైనా కొనొచ్చు. సరే, ఆ పాతకాలం గందరగోళం నుండి బయటపడి ఇప్పుడు మనం వాడుతున్న డబ్బు దగ్గరకొద్దాం. మన జేబులో ఉండే నోట్లు, నాణేలు, వీటినే కరెన్సీ అంటాం. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. భారత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. చాలామంది డబ్బు అంటే మన చేతిలో పట్టుకోగలిగే నోట్లు, నాణేలు మాత్రమే అనుకుంటారు. కానీ మీకు తెలుసా, మన ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న డబ్బులో 90% పైగా భౌతిక రూపంలో లేదు. అది కేవలం బ్యాంక్ కంప్యూటర్లలోని అంకెలు మాత్రమే. ఒక్క నిమిషం. ఏంటి అంటే నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా డబ్బేనా? దాన్ని నేను చేత్తో పట్టుకోలేను, చూడలేను కదా. అది కేవలం స్క్రీన్ మీద కనిపించే ఒక నంబర్ కదా. ఖచ్చితంగా అది డబ్బే. డబ్బుకుండాల్సిన అసలు లక్షణమేంటి? వస్తువులు కొనడానికి లేదా సేవలు పొందడానికి ఉపయోగపడటం. మీ అకౌంట్లో ఉన్న ఆ నెంబర్తో మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయగలరు, కరెంటు బిల్ కట్టగలరు, స్నేహితులకు డబ్బు పంపగలరు. అంటే అది నగదు చేసే ప్రతి పనినీ చేస్తోంది. అందుకే దాన్ని కూడా డబ్బుగానే పరిగణిస్తాం. మనకు అవసరమైనప్పుడు అడిగిన వెంటనే, అంటే ఆన్ డిమాండ్ దొరుకుతుంది కాబట్టి టెక్నికల్గా వీటిని డిమాండ్ డిపాజిట్లు అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అందుకే మనం చెక్కులు కూడా వాడతాం. చెక్ అంటే డబ్బు కాదు, నా అకౌంట్లోని డిజిటల్ డబ్బును ఇంకొకరి అకౌంట్కి పంపమని బ్యాంకుకిచ్చే ఒక ఆర్డర్ అన్నమాట. పర్ఫెక్ట్. చెక్ అనేది నగదును వెంట తీసుకెళ్లే రిస్కు లేకుండా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయడానికి ఒక సురక్షితమైన మార్గం. ఇది కేవలం ఒక కాగితం ముక్కే అయినా దాని వెనుకున్నది మీ డిమాండ్ డిపాజిట్ అనే డబ్బు. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు అందరి మదిలో ఉండే ప్రశ్న. మనం కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో వేస్తాం. బ్యాంకులు ఆ డబ్బునంతా ఏం చేస్తాయి? ఒక పెద్ద లాకర్లో పెట్టి తాళం వేస్తాయా? చాలామంది అదే అనుకుంటారు. కానీ బ్యాంకులు డబ్బుకు కాపలా కాసే వాచ్మెన్లు కాదు. అవి ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటివి. డబ్బును ఒక చోటు నుండి ఇంకో చోటికి పంప్ చేస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులు డబ్బు ఉన్నవాళ్లకు అంటే డిపాజిటర్లకు, డబ్బు అవసరమైన వాళ్లకు అంటే రుణగ్రహీతలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తాయి. వారధిలా అంటే దాన్ని కొంచెం విడమర్చి చెప్పండి. చూడండి, మనలాంటి వాళ్ల దగ్గర ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బు ఉంటుంది. దాని ఇంట్లో పెట్టుకుంటే పెరగదు, దొంగల భయం కూడా. అందుకే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. దానికి బ్యాంకు మనకు కొంత వడ్డీ ఇస్తుంది. ఉదాహరణకు సంవత్సరానికి 4% అనుకుందాం. మరోవైపు వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవాళ్లు, ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లు, పిల్లల్ని చదివించాలనుకునేవాళ్లు ఉంటారు.
వాళ్ళ దగ్గర ఐడియాలుంటాయి కాని డబ్బుండదు. వాళ్ళు బ్యాంకు దగ్గరికొచ్చి అప్పు తీసుకుంటారు. ఓకే, అర్థమైంది. వాళ్ళకి అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి బ్యాంకు వడ్డీ తీసుకుంటోంది. బహుశా మనం డిపాజిట్ చేస్తే ఇచ్చే 4% కంటే ఎక్కువే తీసుకుంటోంది. ఎగ్జాక్ట్లీ. బ్యాంకు వాళ్లకు 10% వడ్డీకి అప్పు ఇస్తుందనుకుందాం. ఇప్పుడు చూడండి, బ్యాంకు మీకు 4% చెల్లిస్తోంది, అప్పు తీసుకున్న వారి నుండి 10% వసూలు చేస్తోంది. ఈ మధ్యలో ఉన్న 6% వ్యత్యాసమే బ్యాంకుకు లాభం. ఓ, బ్యాంకు సిబ్బంది జీతాలు, ఆఫీస్ ఖర్చులు అన్నీ దీన్నుండే వస్తాయి. అంటే డబ్బు అవసరం లేని వారి దగ్గర్నుండి డబ్బు అత్యవసరమైన వారి దగ్గరకు ప్రవహించేలా చూడటమే బ్యాంకు చేసే అసలు పని అన్నమాట. అంటే బ్యాంకు వ్యాపారం మొత్తం ఈ వడ్డీ రేట్ల వ్యత్యాసం మీదే నడుస్తుందన్నమాట. సరే, బ్యాంకులు అప్పు ఇస్తాయన్నారు కదా. ఈ అప్పు లేదా క్రెడిట్ అనే పదం వినగానే చాలామందికి కొంచెం భయం వేస్తుంది. ఇది మంచిదా చెడ్డదా? క్రెడిట్ అనేది ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని పట్టుకునే విధానాన్ని బట్టి అది మనకు ఉపయోగపడొచ్చు లేదా మనల్ని గాయపరచొచ్చు. సాధారణంగా ఒక లోన్ అగ్రిమెంట్లో 4 ముఖ్యమైన విషయాలుంటాయి. అప్పు ఎంత తీసుకుంటున్నారు, వడ్డీ రేటు ఎంత, ఎన్ని రోజుల్లో తిరిగి కట్టాలి, ఇక 4వది చాలా కీలకమైనది, కొలేటరల్ అంటే భద్రత. కొలేటరల్ అంటే మనం అప్పు కట్టకపోతే వాళ్ళు మన ఆస్తిని తీసుకుంటారనే భయం కదా. అందుకే చాలామంది బ్యాంకులకు వెళ్లడానికి జంకుతారు. అది ఒక రకంగా నిజమే. కానీ అది బ్యాంకులకు కూడా ఒక రక్షణ కవచం లాంటిది. కొలేటరల్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఒకవేళ తిరిగి చెల్లించలేకపోతే అప్పు ఇచ్చినవారు స్వాధీనం చేసుకునే హక్కున్న ఆస్తి. ఉదాహరణకు, ఇంటి లోన్ తీసుకుంటే ఇంటి పత్రాలు, గోల్డ్ లోన్ తీసుకుంటే బంగారం, ట్రాక్టర్ లోన్ తీసుకుంటే ట్రాక్టర్, ఇవన్నీ కొలేటరల్ కిందకే వస్తాయి. ఇది లోన్ ఇచ్చేవాళ్లకు ఒక రకమైన నమ్మకాన్ని ఇస్తుంది. ఈ క్రెడిట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మన సోర్స్లో 2 అద్భుతమైన కథలున్నాయి. మొదటిది సలీం అనే చెప్పుల తయారీదారుడి కథ. పండుగ సీజన్లో అతనికి 3000 జతల చెప్పులు తయారు చేయమని ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. ఇది అతనికి పెద్ద అవకాశం. కాని ఒక సమస్య. ఆ ఆర్డర్ పూర్తి చేయడానికి తోలు కొనాలి, పనివాళ్లకు అడ్వాన్స్లివ్వాలి. అతని దగ్గర అంత డబ్బు వెంటనే ఉండదు. అప్పుడు అతను 2 మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. 1, డబ్బుల్లేవని ఆర్డర్ వదిలేయడం. 2, తెలివిగా ఆ బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం. సలీం రెండోదాన్ని ఎంచుకున్నాడు. అతను లోన్ తీసుకుని ముడిసరుకు కొని నెల రోజుల్లో చెప్పుడు తయారు చేసి డెలివరీ చేశాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ల దగ్గర నుండి డబ్బు రాగానే బ్యాంకు అప్పు వడ్డీతో సహా తీర్చేశాడు. పైగా అతనికి మంచి లాభం కూడా మిగిలింది. ఇక్కడ క్రెడిట్ అతన్ని ఎదగడానికి ఒక నిచ్చెనలా ఉపయోగపడింది. అవును, ఇది క్రెడిట్ యొక్క సానుకూల ముఖం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. స్వప్న అనే ఒక చిన్న రైతు కథ. ఆమె తనకున్న 3 ఎకరాల్లో పల్లి పంట వేయడానికి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకుంది. పంట బాగా పండితే అమ్ముకుని అప్పు తీర్చేయొచ్చని ఆమె నమ్మకం. కాని పాపం ఆమె ఆశలు అడియాసలయ్యాయి. పురుగుల వల్ల పంట మొత్తం నాశనమైపోయింది. ఇప్పుడు ఆమె పరిస్థితేంటి? పంట లేదు, చేతిలో డబ్బు లేదు. కాని అప్పుమీద వడ్డీ మాత్రం చక్రవడ్డీతో పెరుగుతూనే ఉంది. మరుసటి సంవత్సరం పాత అప్పు తీర్చడానికని మళ్లీ అప్పు చేసి పంట వేస్తుంది. ఆ సంవత్సరం కూడా ఆశించినంత దిగుబడి రాదు. అంతే. పాతప్పు, కొత్తప్పు, వాటి వడ్డీలు. ఆమె ఒక అంతులేని రుణపు ఊచులో చిక్కుకుపోతోంది. ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఒక చిన్న పంట నష్టం ఒక కుటుంబాన్ని ఎలా అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందో కదా. సలీమేమో బ్యాంకు నుండి లోన్ తీసుకుని లాభపడ్డాడు. స్వప్న ఏమో వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేసి కూరుకుపోయింది. అసలు ఈ 2 రకాల అప్పులకు తేడా ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అప్పు ఇచ్చేవాళ్లను మనం 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఫార్మల్ సెక్టర్, అంటే బ్యాంకులు, సహకార సంఘాలు. ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ వడ్డీ రేట్లు తక్కువగా, పారదర్శకంగా ఉంటాయి. దాదాపు 8% నుండి 12% వరకు ఉండొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా వీళ్లు చట్టానికి లోబడి పనిచేస్తారు. ఇక రెండోది స్వప్న అప్పు తీసుకున్న వడ్డీ వ్యాపారిలాంటివాళ్లు. అవును, వాళ్లే ఇన్ఫార్మల్ సెక్టర్. అంటే వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, మన బంధువులు, స్నేహితులు. వీరిపై ఎవ్వరి నియంత్రణ ఉండదు. వాళ్ళిష్టమొచ్చినంత వడ్డీ వేస్తారు. కొన్నిసార్లు నెలకు 5%, అంటే సంవత్సరానికి 60% వడ్డీ కూడా ఉంటుంది. అప్పు వసూలు చేయడానికి వాళ్ళు ఎలాంటి పద్ధతులైనా వాడొచ్చు. 60% వడ్డీనా? నమ్మలేకపోతున్నాను. మరి తెలివి తప్పువాళ్లు కాకపోతే అంత ఎక్కువ వడ్డీకి ఎవరైనా ఎందుకో అప్పు తీసుకుంటారు?
తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకులున్నాయి కదా. అక్కడే అసలు సమస్య ఉంది. బ్యాంక్లో లోన్ కావాలంటే బోలెడు కాగితాలు కావాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, అన్నింటికంటే ముఖ్యంగా కొలాటరల్ కావాలి. ఓ, ఇవన్నీ స్వప్నలాంటి చిన్న రైతుల దగ్గర ఉండకపోవచ్చు. అందుకే వారికి బ్యాంకు తలుపులు మూసుకుపోయుంటాయి. కాని వడ్డీ వ్యాపారికి ఇవేవీ అక్కర్లేదు. అతనికి స్వప్న వ్యక్తిగతంగా తెలుసుగాబట్టి గంటలో అప్పిచ్చేస్తాడు. ఆ సులభంగా దొరకడమే వాళ్లను ఈ ఊబిలోకి లాగుతుంది. అంటే ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్బీఐ పాత్ర చాలా కీలకమన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఆర్బీఐ బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాలలో కొంత భాగాన్ని ఖచ్చితంగా చిన్న రైతులకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు ఇవ్వాలని నిబంధనలు పెడుతుంది. దీని ద్వారా ఆర్థిక సేవలు అందరికీ సమానంగా అందేలా చూడటం వారి లక్ష్యం. ఇవన్నీ ప్రభుత్వపరంగా జరిగే ప్రయత్నాలు. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వయంగా ఈ సమస్యను అధిగమించడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఉన్నాయి. ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే స్వయం సహాయక సంఘాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జీస్ అంటారు. ఇవి ముఖ్యంగా మహిళల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకొస్తున్నాయి. ఒక ఊరిలో ఉండే 15 నుండి 20 మంది మహిళలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడతారు. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులెక్కడి నుండొస్తాయి? వాళ్లు బయట నుండి డబ్బుతారు. ప్రతి సభ్యురాలు తమకు తోచినంత వారానికి 25 రూపాయల నుండి 100 రూపాయల వరకు పొదుపు చేసి గ్రూప్ ఖాతాలో జమ చేస్తారు. అలా వాళ్ల దగ్గరే ఒక ఫండ్ తయారవుతుంది. ఇప్పుడు గ్రూప్లోని ఏ సభ్యురాలికైనా పిల్లల ఫీజు కట్టడానికో, విత్తనాలు కొనడానికో, చిన్న ఆరోగ్య సమస్యకో డబ్బు అవసరమైతే ఆ గ్రూపే చాలా తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అద్భుతం. అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ల డబ్బు వాళ్లకే ఉపయోగపడుతుంది. సరిగ్గా అదే. ఇది వాళ్లను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటమే కాదు, వాళ్లలో ఒక క్రమశిక్షణనో, పొదుపు అలవాటును పెంచుతుంది. ఇంకో అడుగు ముందుకేసి ఒక గ్రూపిలా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, తీసుకున్న అప్పులను సరిగ్గా తిరిగి చెల్లిస్తుంటే బ్యాంకులు కూడా వాళ్లను నమ్మి ఆ. ఎటువంటి కొలెటరల్ లేకుండా ఆ గ్రూప్ పేరు మీద పెద్ద మొత్తంలో రుణాలిస్తాయి. ఆ డబ్బుతో వాళ్లు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఇది కేవలం ఆర్థిక స్వాతంత్ర్యం కాదు, సామాజికంగా వాళ్లకొక గౌరవాన్ని, ధైర్యాన్నిస్తోంది. అద్భుతం. కాబట్టి ఈ మొత్తం చర్చను ముగిస్తే, డబ్బు అనేది కేవలం నోట్లు, నాణేలు కాదు. అది ఒక నమ్మకం మీద నడిచే వ్యవస్థ. బ్యాంకులు ఆ వ్యవస్థలో రక్తాన్ని సరఫరా చేసే గుండెలాంటివి. ఇక అప్పు అనేది ఒక శక్తివంతమైన సాధనం. సలీంలా తెలివిగా వాడితే అభివృద్ధికి దారి చూపిస్తుంది. స్వప్నలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. ఖచ్చితంగా. సరైన ఆర్థిక అవగాహనతో బ్యాంక్లాంటి ఫార్మల్ వ్యవస్థలను వాడుకోవడం, స్వయం సహాయక సంఘాల వంటి సామూహిక శక్తిని ప్రోత్సహించడం, ఈ రెండు జరిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది. అప్పుడు అప్పు అనేది ఒక భారంలా కాకుండా ఒక అవకాశంగా మారుతుంది. ఈరోజు మనం ఫార్మల్, ఇన్ఫార్మల్ రుణ వ్యవస్థల గురించి, వాటి మంచి చెడుల గురించి చర్చించుకున్నాం.